ఒక మహోన్నతమైన వ్యక్తి శాంతిభూత. దానికి అనుగుణంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ మన స్టేట్ గవర్నమెంట్ కానీ 3 days మార్నింగ్ డిక్లేర్ చేయడం వల్ల స్టేట్ గవర్నమెంట్ ఎంతో ఆర్భాటంగా ఈ ఈవెంట్స్ చేయాలని ఈరోజు సంకల్పం ఉండే. పోతే ఇదైతే 2024 తెలుగు సినిమాల్ని ఫైనల్ చేసి GTFAకు ఇస్తే ఫైనల్గా June 14 రోజు ఈ గద్దార్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ని పెద్ద ఎత్తున చేయడానికి ప్లాన్ చేశాం. సో దానికి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సో వాళ్ళ ఆధ్వర్యంలో స్టేట్ గవర్నమెంట్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్ మీద చాలా గ్రాండియర్గా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సో దానికి ఈరోజు ఇది మొదటి రోజు. సో మీ అందరికీ వెల్కమ్. సో మీరు 2024 నిజాయితీగా మీరు మీ అందరు మీ జూరీ మెంబర్స్ సెలెక్ట్ చేసిన సినిమాలకి అవార్డ్స్ వచ్చేలాగా ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ. చాలా బాధాకరమైన రోజు నిన్నటి రోజు. లోకంలో శాంతిపూర్తిగా 82 సంవత్సరం, దాదాపు 70 సంవత్సరాలు శాంతి కొరకు, ప్రజల కొరకు, ప్రభుత్వ సేవ కోసం చేసిన వ్యక్తి ఈ యోగాన్ని విడిచిపెట్టడం జరిగింది. దానివల్ల ఈ ప్రోగ్రాం కట్టాట్ చేస్తూ మన గౌరవ డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా 14 జూన్ రోజు పెద్ద ఎత్తున హైటెక్స్ లో దాన్ని నిర్వహించామని జూన్ చైర్పర్సన్ గారికి, మిగతా మెంబర్స్ కూడా కళాత్మకమైన సినిమాలని, అందులో ఈ సమాజానికి పనికొచ్చే సినిమాలను కూడా మీరు గుర్తించి ఈ కార్యక్రమాన్ని వితౌట్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మీరు సజావుగా చేయండి. 2011 తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ అవార్డు కార్యక్రమం గద్దర్ గారి పేరు మీద ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. గద్దర్ అంటే ఒక మామూలు వ్యక్తి కాదు, ఆయన ఆ శక్తి అటవీ ప్రజల నుంచి తెలంగాణ ఉద్యమం వరకు పేద ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి ఎవరిని చరిత్ర వచ్చినా వారి పేరు నేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. అందుకనే గౌరవ డిప్యూటీ సీఎం గారు ప్రత్యేక మీటింగ్ పెట్టి కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్నాం. తప్పకుండా మనం ప్రోగ్రాం సక్సెస్ చేసుకొని ముందుగా చరిత్ర రంగాన్ని హైదరాబాద్ లో అన్ని విధాలుగా ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా తెలియజేస్తూ సమాజ పరివర్తన కోసం, తద్వారా ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడటం కోసం, విలువలతో కూడినటువంటి సమాజ నిర్మాణం కోసం బలంగా ఉపయోగపడేటువంటి ఈ తెలుగు సినీ పరిశ్రమని బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ వాటి ద్వారా ప్రజలకు సందేశాన్ని ఇప్పించాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ ప్రభుత్వం భావిస్తాము. అందుకే ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం వారి నాయకత్వంలో ఒక నిర్ణయం చేసి దశాబ్ద కాలం పైబడి తెలుగు సినిమా పరిశ్రమని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం ఇది మంచి సాంప్రదాయం కాదు, ఇది మంచిది కాదని చెప్పి ఆలోచన చేసి తప్పనిసరిగా మనం ఈ తెలుగు సినిమా పరిశ్రమను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ తిరిగి తెలుగు చలనచిత్రాలకు సంబంధించినంత వరకు, తెలుగు చలనచిత్రాలే కాదు ఈ ప్రాంతానికి సంబంధించిన ఉర్దూ మీడియంకి సంబంధించినటువంటి చిత్రాలను కూడా ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డు 24ని మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాం. దీనికి చాలా కారణాలు కూడా ఉన్నాయి. గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులు అంటే తెలంగాణ సంస్కృతి, తెలంగాణ గుండె చప్పుడిని తన కళల ద్వారా విశ్వవ్యాప్తం చేసినటువంటి మహానుభావుడు గద్దర్. ఆయన బాడీ కానీ లేకపోతే ఈ తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతిని, ఈ తెలంగాణలో ఉన్నటువంటి భావజాలాన్ని తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంతో పాటు ప్రపంచంలో ఒక స్పష్టమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి తెలంగాణ పల్లెలో కూడా ఆయన బాణి ద్వారా సమాజానికి పనికొచ్చేటువంటి కళల ద్వారా వ్యాప్తి చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రతి చిన్నవాడి దగ్గర నుంచి వృద్ధుడి వరకు తీసుకొని
ముందుకు వెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలిసింది. రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఆయన పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి సింగరేణి కాలేజ్ నుంచి మొదలుపెట్టి ఆదిలాబాద్ వరకు తన పాటతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పెద్ద ఎత్తున ఊపిరి పోసిన మహానుభావుడి పేరు మీద ఆ కల్చర్ ద్వారా తీసుకొచ్చినటువంటి విప్లవం ద్వారా వచ్చినటువంటి ప్రక్రియతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొని ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావానికి నాంది పలికారు. అటువంటి వ్యక్తి పేరు మీద ఈ కళలకు పుట్టినటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి తెలంగాణ తెలుగు చలనచిత్ర పరిశ్రమని పూర్తిగా పెద్ద ఎత్తున ఈ దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎంత పెద్ద ఎత్తున సినిమా అవార్డులు చేసుకుంటారో అంతకంటే గొప్పగా హైదరాబాద్ నగరంలో చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. నేను మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ లేకపోతే మా ఇతర మంత్రివర్గ సహచరులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ గారు కానీ అందరం కలిసి కూర్చొని ఒకటే నిర్ణయం చేశారు. నా భూతో నా భవిష్యత్ హైదరాబాద్ నగరంలో జరిగేటువంటి చలనచిత్రాలకు సంబంధించినటువంటి అవార్డులు ప్రతి దగ్గర మాట్లాడుకోవాలి. ఎక్కడ అలా జరగాలి అని చెప్పి మిగతా వాళ్ళు దీని గురించి మాట్లాడుకోవాలి. ఆ స్థాయిలోనే ఈ ఫంక్షన్ కూడా ఉండాలని, దానికి కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిస్తామని వారికి చాలా స్పష్టంగా ప్రభుత్వం తరఫున ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ జరిగేటువంటి ప్రక్రియలో ఎటువంటి భావబంధాలకి లేకపోతే రాగద్వేషాలకు అతీతంగా ఈ జూరీలో సినిమాలు మీరు సెలెక్ట్ చేసి సందేశాత్మకమైనటువంటి సినిమాలతో సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని పోయే ప్రక్రియలో సెలక్షన్ కూడా అంత ట్రాన్స్పరెంట్ గా చేయాలని, తద్వారా అందరినీ ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని చెప్తూ చలనచిత్రాలతో పాటు చాలా మిగతా అవార్డులు కూడా ఇందులో పొందుపరిచాం. వ్యక్తులుగా చలనచిత్ర పరిశ్రమకి గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి మహానుభావులందరినీ కూడా వాళ్ళ పేరు మీద కూడా ప్రత్యేక అవార్డులు ఇందులో పొందుపరిచి వారి పేరు మీద కూడా అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ఇదంతా రేపొద్దున భవిష్యత్ తరాలకి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని, ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పదిహేనేళ్ల తర్వాత కదా మనం గట్టిగా మేడం ఒకసారి సార్ సార్ ఒక్కసారి సార్ ఇక సార్ 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 బాగా జరగదు. సార్ 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 ఒకసారి సార్ 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 ఇక ఒక మహోన్నతమైన వ్యక్తి శాంతిభూత. దానికి అనుగుణంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ మన స్టేట్ గవర్నమెంట్ కానీ 3 days మార్నింగ్ డిక్లేర్ చేయడం వల్ల స్టేట్ గవర్నమెంట్ ఎంతో ఆర్భాటంగా ఈ ఈవెంట్స్ చేయాలని ఈరోజు సంకల్పం ఉండే పోతే 2024